యెరూషలేము నుండి షేబ అనేటువంటి ఒక దేశమునకు మధ్య దూరమంట సుమారుగా 2000 కిలోమీటర్లంట. ఎన్ని కిలోమీటర్లు? 2000 కిలోమీటర్లు. అంటే షేబ అనేటువంటి దేశములో ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారికి ఒక భార్య ఉంది, ఆమెను రాణి అన్నారు. రాజుగారి భార్యలు ఏమంటారు? రాణి అని కదంటారు. ఆ దేశానికి షేబ అనేటువంటి ఆ దేశానికి రాణి అయినటువంటి ఒక స్త్రీ 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చిందంట. అర్థమవుతుందా? ఒక్కతే ఏమీ కాదు, కొంతమంది పనివారితోనూ ఇంకా కొన్ని విలువైనటువంటి కానుకలతోనూ ఆమె 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. అంటే ఆ ప్రయాణానికి ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకంటే ఫ్లైట్లు ఉన్నాయి. ఎన్ని వేల కిలోమీటర్లు అయినా 3 గంటలు 4 గంటల్లో వెళ్ళిపోవటానికి మనకి ఫ్లైట్లు ఉన్నాయి. పాపం షేబ దేశపు రాణికి ఆ కాలంలో ఫ్లైట్లు లేవు. ఉన్నాయా? లేవు. పోనీ మనకున్నట్టుగా బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్లు కూడా లేవు, ఎక్స్ప్రెస్లు లేవు. ఉన్నాయా? లేవు. కారులు లేవు, బస్సులు లేవు, మోటార్ సైకిల్ కూడా లేవు. ఆ రోజు ప్రయాణ సాధనాలు ఏంటి? ఒంటెలు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణ సాధనాలు ఏంటి? ఒంటెల మీద ప్రయాణం చేయాలి ఎక్కడికి వెళ్ళినా. ఒకవేళ రాజులైతే గుర్రాల మీద ప్రయాణం. అర్థమవుతుందా? గుర్రమైనా ఎంత దూరం పరిగెడుతుంది? మహా అయితే ఒక 2 గంటలు 3 గంటలు గంట పరిగెడుతుంది. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట దానికి ఆయాసం వస్తుంది, మళ్ళీ దానికి రెస్ట్ ఇవ్వాలి, దానికి మళ్ళీ ఆహారం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, కాసేపు దాన్ని ఎక్కడో చోట కదా అలా ఉంచేసిన తర్వాత మరలా ప్రయాణం కొనసాగించాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణ సాధనలు అవన్నీ కూడా. అంటే 2000 కిలోమీటర్ల ప్రయాణం అనేది అది సామాన్యమైన ప్రయాణం కాదు. మనకి మోటార్ సైకిల్ ఉంటే మన మోటార్ సైకిల్ మీద ఇప్పుడున్నటువంటి ఈ చక్కని రోడ్ల మీద ఓ 15, 20, 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తేనే అలసిపోతాం. అమ్మ బాబోయ్ అని అలా వాలిపోతాం. ప్రయాణం నీరసం వచ్చేస్తుంది. అవునా కదా? ప్రయాణం అంటే కష్టమైనదే. బస్సులో వెళ్ళినా కూడా నీరసం వస్తుంది ఒక్కోసారి, ఆ కుదుపులకి ఆ గతుకులకి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఇప్పుడు మనకి ఇలాంటి రోడ్లు ఉన్నటువంటి రోజుల్లోనే 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం అలసిపోతాం. అలాంటిది 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేశము దాటి ప్రయాణం చేసి వచ్చిందంటే అది సామాన్యమైన ప్రయాణం అయితే కాదు. అందులోకి పురుషులైతే కొంతవరకు ప్రయాణం చేసేటువంటి విషయాల్లో కొంచెం ఓపిక చేసుకుని ప్రయాణం చేయొచ్చేమో, కానీ స్త్రీలకి ప్రయాణాలు కొంచెం కష్టతరమైనవి. ఎందుకంటే మార్గ మధ్యలో కాలకృత్యాలు తీర్చుకోవటానికైనా అలసట తీర్చుకోవటానికైనా అన్నీ అనువైనటువంటి స్థలాలైతే ఉండవు. ఉంటాయా? ఉండవు. స్త్రీలకి ఆ మధ్యలో అనువైనటువంటి స్థలాలు దొరకవు. అలాంటి కష్టతరమైనటువంటి ఒక ప్రయాణాన్ని, ఒక దూర ప్రయాణాన్ని ఎంచుకుని 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేములోనికి వచ్చింది ఒక దేశానికి రాణి. గుర్తుపెట్టుకోండి, షేబ అనేటువంటి దేశానికి రాణి. ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నానో మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. మనం అన్వయించుకుందాం. చూడండి, అసలు ఆమెకి మనకి ఎంత వ్యత్యాసం ఉంటుందో మనం అన్వయించుకుంటే తెలిసిపోతుంది ఈ మాటల్లో. ఎందుకు 2000 కిలోమీటర్లు అతి భయంకరమైన అతి కష్టతరమైనటువంటి ఈ దీర్ఘ ప్రయాణాన్ని చేసి మరీ 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేములోనికి వచ్చింది అనంటే, యెరూషలేములో పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు, ఆ రాజు పేరు సొలొమోను మహారాజు. అతనికి ఉన్నటువంటి జ్ఞానము, అతనుకున్నటువంటి నైపుణ్యత, అతను ప్రజల్ని పరిపాలించేటువంటి విధానం, అతను కట్టినటువంటి కట్టడాలు, నిర్మాణం, వాటన్నిటిని గురించి విన్నదంట ఆమె. విని ఒక రాజు యుద్ధమే లేకోకుండా, శాంతియుతంగా, గొడవలు లేకోకుండా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో అల్లర్లు లేకోకుండా శాంతియుతంగా ఒక దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడా?
అతడు చెప్పేటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు అంత మాధుర్యంగా ఉన్నాయా? అతడు కట్టినటువంటి నిర్మాణాలు ప్రపంచాన్ని మించేంత గొప్పగా ఉన్నాయా అని ఆమె విని, ఆ జ్ఞానం ఎంత గొప్పదో, ఒక మనుష్యునికి దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎంత గొప్పగా ఉందో, నేను స్వయంగా వెళ్ళి అతనితో మాట్లాడి ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకుని పరీక్షించి రావాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశముతో ఆ ప్రయాణాన్ని ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక దేశానికి రాణి అయి ఉండి దేవుడు ఒక మనుష్యునికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించి కొన్ని విలువైనటువంటి కానుకలు తీసుకుని సుదీర్ఘ ప్రయాణం చేసి దేశం విడిచి దేశం వచ్చిందంటే అది సామాన్యమైనటువంటి ప్రయాణం అయితే కాదు. అర్థమవుతుందన్న మాటలు? అర్థమవుతుందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చేద్దాం. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి ఆమె అంత దూరం ప్రయాణం చేసి వచ్చిందే. ఇప్పుడు మనకు అన్వయించుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానయుక్తమైనటువంటి సంగతులు బోధించేటువంటి ఆరాధనా స్థలమైనటువంటి దేవుని మందిరం మనకి సమీపంగా దగ్గరగా కాలినడకన ఊరికని అలా 4 అడుగులేస్తే వచ్చేసేటువంటి ఆ సమీప మందిరానికి మనం అంత ఇంట్రెస్ట్గా వెళ్ళగలుగుతున్నామా? ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పోళ్ళు? ఆమెకి ఒక దేశానికి రాణి, ఖాళీ ఉండదు. రాజుగారి దగ్గరికి అస్తమానం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, రాణి గురించి అడుగుతూ ఉంటారు, రాజ్యం గురించి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇంకా రాణి గారు అంటే చాలా బిజీ, అవునా కదా? చాలా బిజీ. అంత తీరిక లేని ఆమె తీరిక చేసుకుని ఒక మనుష్యుడికి దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదా అని ఆ జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి, తెలుసుకోవటానికి ఇంత దూరం కొన్ని రోజులు పట్టిందో, నెలలు పట్టిందో, ఎంతకాలం పట్టిందో ఆ ప్రయాణం మనకు తెలియదు. కానీ అంత కష్టతరమైనటువంటి ప్రయాణం చేసి యెరూషలేములోకి వచ్చిందే, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించిందే. యెరూషలేము దేవాలయములో రాజైన సొలొమోను దేవుని ఎదుట చేసేటువంటి అర్పణలను చూసి ఆశ్చర్యపోయిందే. జ్ఞానయుక్తమైన సంగతులు బోధించి, పరసంబంధమైన మాటలు నీకు బోధించి, నీవు ఇక్కడ నుంచి పరలోకానికి చేరగలిగేటువంటి దేవుని అత్యున్నతమైనటువంటి మాటలను తెలియచేసేటువంటి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరానికి నీవు అంత ఆసక్తిగా రాగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ రాణి కంటే గొప్పవాళ్ళమా మనం? ఆలోచన చేయండి. ఈమె కంటే ఎక్కువగా బిజీగా ఉంటామా మనం? ఏమా, ఒక దేశానికి రాణి గారి కంటే ఎక్కువ బిజీయా మనం? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ ఈమె కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాలా మనం? ఊరుకోండి, ఇక్కడ బస్సు ఎక్కాలి, అక్కడ దిగాలి, మళ్ళీ దిగిన తర్వాత నడవాలి, ఇంత దూరం అంటే మరి కష్టమే అని అనటానికి ఈమె కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నాం మనం. చెప్పండి. మీరు ప్రతి ఆదివారం చర్చ్కి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర వాచ్ ఉంటే వాచ్, లేకపోతే ఫోన్ ఉంటే ఫోను, టైం చూసుకుని బయలుదేరండి. ఎంత అయిందో కరెక్ట్గా చూడండి. నడిచి రండి. నడిచి వచ్చినప్పుడు చర్చ్కి వచ్చే సమయానికి ఎన్ని నిమిషాలే, ఎందుకో తెలుసా? నిమిషాలే పడుతుంది, గంటలు కూడా పట్టదు. గుర్తుపెట్టుకోండి ఎవరికైనా. ఇప్పుడు అన్నీ కూడా సమీప మందిరాలు వచ్చేసినాయి, ఎక్కడికక్కడికి సమీప మందిరాలు వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే నిమిషాలే పడతాయి. ఎన్ని నిమిషాలు సమయం పడుతుందో ఒకసారి పరీక్షించుకోండి. ఈ చిన్న ప్రయాణం చేసి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారే? ఆలోచన చేయండి. వర్షం వస్తే రారు మందిరానికి, కరెంట్ లేకపోతే రారు మందిరానికి. ఆలోచన చేయండి. మైక్ వినపడకపోతే రారు మందిరానికి, చుట్టాలు వస్తే రారు మందిరానికి. ఏమైనా మాంసం కూరలు అయితే కనుక అవి వండుకోవాలి కాబట్టి అసలు రారు. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. కొంతమందిని మందిరానికి ఎందుకు రావట్లేదమ్మా, ఎందుకు మందిరానికి, ఈ పక్కనున్న ఈ సమీప మందిరానికి ఏదైనా ఒక వారం
ఒకవేళ అటు ఇటుగా మానేసావంటే అనుకోవచ్చు, ఈ సమీప మందిరానికి ప్రక్కనున్న ఈ మందిరానికి కూడా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావమ్మా? దేవుడు నీతో మాట్లాడటానికి, తన దాసుని ద్వారా మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రక్కనున్న ఈ సమీప మందిరానికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావమ్మా అంటే, నాకు జ్వరమండి అంటారు. ఏంటంట? జ్వరం, రోగం, నాకు జబ్బు, రాలేను, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి అంటారు. నడుము అట్టేసింది బాబోయ్ అంటామనమా? అంటారంటరా? ఇలాంటి సాకులు చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారా? బోల్డ్ మంది ఉంటారు. ఈరోజు నాకు జాడ్యం, రాలేను, కూర్చుంటే లెగలేను, అమ్మో నాకు ఈరోజు ఎందుకో నీరసం అని ఇలాగన లేనిపోని వంకలన్నీ పెట్టుకుని మందిరాన్ని ఎగ్గొట్టేసేటువంటి వాళ్ళు ఉన్నారా లేరా? అబ్బా, ప్రభుత్వం వారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి, ఆటో ద్వారా ఒక మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చి, మీ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్ నందు ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వారందరికీ తలో 2,000 ఇవ్వబడును అని అన్నారనుకో. అప్పుడు చెప్తావా, నాకు జ్వరము, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, నేను రాలేను, నాకు నరాలు పట్టలేస్తలేదు కదా, నాకు కీళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అని అప్పుడు అంటారా? అనరు. అందరికంటే ముందు వెళ్ళిపోతారు. అవునా కదా? ఆలోచన చేయండి. లేదా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి, ఈ భారీ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా, స్త్రీలందరికీనేమో ఉచితంగా చీరలు ఇవ్వబడును, పురుషులందరికీ ఉచితంగా లుంగీలు ఇవ్వబడును అన్నారనుకో, అందరికంటే ఫస్ట్. అవునా కదా? అప్పుడు చెప్పమే ఇలాంటి కారణాలు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరాన్ని సాకులు పెట్టి, వంకలు పెట్టి నిర్లక్ష్యము చేస్తున్నటువంటి వారందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఏ సాకు చెప్పుకొని, ఏ కారణం చెప్పుకొని నీవు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ అంతట నీవు దేవుడా 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 అని పరిగెత్తుకుని వచ్చేలా దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? నా ప్రజలు నన్ను లెక్కలేనన్ని దినములు మర్చిపోయారు అని దేవుడు వదిలేశాడా? ఏమన్నారు నినివే వాళ్ళని? ఈ మాట చెప్పు, మీరంట దేవుణ్ణి లెక్కలేనన్ని దినాలు మర్చిపోయారంట. ఇప్పుడు గనక దేవుణ్ణి గనక మీరు నమ్ముకోపోతే, దేవుని దగ్గరికి మీరు రాకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తానంటున్నాడు, మిమ్మల్ని తుడిచిపెట్టేస్తానంటున్నాడు. ఈ మాట చెప్పు అని దేవుడు పంపిస్తే తెల్లారేపాటికి రాజు మొదలుకొని అందరూ కూడా గోనెపట్ట పట్టుకుని, పశువులకు కూడా భోజనం పశువులకు కూడా మేత ఎట్టలేదంట, పశువులకు కూడా గడ్డి వేయలేదంట, వాటిని కూడా ఉపవాసం పెట్టేసి పెద్ద భారీ మీటింగ్ పెట్టుకొని దేవుడా 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 మమ్మల్ని క్షమించని వేడుకుంటే అప్పుడు దేవుడు కనికరించాడు. అర్థమవుతుందా? ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధికి రమ్మని దైవజనుడు నిన్ను ఎన్నిసార్లు హెచ్చరిస్తే, ఎన్నిసార్లు బ్రతిమలాడితే నువ్వు రావటానికి ఇష్టపడతలేదో అంతకు మించి ఎక్కువ రెట్లు నువ్వు అనుకుంటావు, దేవుడా నేను మందిరానికి వచ్చేస్తాను, దేవుడా నేను మందిరానికి వచ్చేస్తాను అని ఎలా చేస్తాడు దేవుడు. ఎలాగో తెలుసా? దేవుడు కనుక ఒక ముట్టిగా వేస్తే, దేవుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే ఇలవల్లా ఆడిపోతాం మనం. అర్థమవుతుందా? నువ్వు పోతే పోయావు కదా, మర్చిపోతే మర్చిపోయావు కదా, రాకపోతే మానే, నీకు నాకు పీచ్ అయిపోయింది, ఇంకా నీకు నాకు జట్టు కట్టు ఇంకా లేదు అని దేవుడు అండవు. ఎందుకు రావు? దేవుడు ఊరుకోడు, ప్రశ్నిస్తాడు. అవసరమైతే నీకు ముళ్ళు పెట్టైనా తీసుకొస్తాడు. అప్పుడు అంటావు నువ్వు. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి ఒక్కసారి నేను రాను అని అన్నావా, వచ్చేస్తాను ప్రభా 100 సార్లు అనిపిస్తాడు దేవుడు. ఇది తగ్గించే ప్రభా, ఈ బలహీనత తీసే ప్రభువా, ఈ ఇబ్బంది తీసే ప్రభువా, నేనేమని మందిరానికి వచ్చేస్తాను ప్రభా ఇంకని అని నువ్వు దేవుని బతిమాలుకుని ఇలా దేవుడు చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఎలా అయినా ఎప్పటికైనా దేవుని సన్నిధికి రావాల్సిందే, తప్పదది. కానీ దేవుడి చేత పనిష్మెంట్ అనుభవించిన తర్వాత రావటం కంటే ముందే రావటం అనేది చాలా ఉత్తమమైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈరోజు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సమాజ కూటములో, సంఘములో జరిగేటువంటి ప్రతి ఆరాధన కూడికలో తప్పనిసరిగా పాలు పంపులు పొందాలంట. హల్లెలూయా. ఆదివారంలో కుటుంబం అంతా రావాలి, గుర్తుపెట్టుకోండి. శుక్రవారంలో స్త్రీలందరూ రావాలి, గుర్తుపెట్టుకోండి. యవనస్తుల కూడికకు యవనస్తులు, సండే స్కూల్కి పిల్లలు, ఇలాగున సంఘంలో జరిగేటువంటి ఏ విభాగానికి చెందిన కూడిక జరుగుతున్నప్పుడు ఆ విభాగంలో ఆ వ్యక్తులు దేవుని సన్నిధిలో తప్పనిసరిగా కనబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మందిరం అంటే ఒక వేద పాఠశాల అంట. హల్లెలూయా. మందిరం అంటే వేద పాఠశాల. నిన్ను పరలోకానికి చేర్చేటువంటి పాఠాలు ఇక్కడ చెప్పబడతాయి. నీ జీవితాన్ని సరిచేసేటువంటి అద్భుతకరమైనటువంటి వర్తమానాలు ఇక్కడ ఉంటాయి. నిన్ను గమ్యానికి చేర్చడానికి, నీ జీవిత లక్ష్యం ఏంటో తెలియచేయటానికి దేవుడు మందిరములో తన దాసుల ద్వారా మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఈ శాబా దేశపు రాణి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని పరీక్షించటానికి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చింది. మనలో కొంతమంది పక్కన ఉన్నటువంటి సమీప మందిరానికి రాలేకపోతున్నారు. సినిమాలకు వెళ్తారు, షికారులకి వెళతారు, షాపింగ్లకి వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్తారు, మందిరానికి మాత్రం రారు. ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగాలనుకుంటున్నాను. మీరందరూ క్రైస్తవులేనా? నా మాటకు ఆశ్చర్యపడొద్దు. మీ అందరూ క్రైస్తవులేనమ్మా? అందరూ క్రైస్తవులేనా? అలా చూడొద్దు, ఏదో ఒకటి చెప్పండి. క్రైస్తవులేనా? అవునా కాదా? సరే, అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకటి, క్రైస్తవులంట, ఈ మాట మళ్ళీ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అడిగిన మాటే మళ్ళీ చెప్పాలి. మీరు అందరూ క్రైస్తవులే కదా? క్రైస్తవులే, రైట్. క్రైస్తవులంట, నాకు తెలిసినంత మట్టుకి క్రైస్తవులంట ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తారంట. మీరు క్రైస్తవులే కదా? క్రైస్తవులంట ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ చదువుతారంట. మీరు క్రైస్తవులే కదా? క్రైస్తవులంట అబద్ధం ఆడరంట. క్రైస్తవులంట ఎవరిని మోసం చేయరంట. క్రైస్తవులంట బూతు మాట్లాడరంట. క్రైస్తవులంట ఇంకా చాలా పరిశుద్ధంగా ఉంటారంట. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ క్రైస్తవులే కదా? అమ్మా, అందరూ క్రైస్తవులే కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మంచి లక్షణం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి క్రమం తప్పుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా రావాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే ఈ శాబా దేశపు రాణి ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి దేశం విడిచి దేశం వచ్చింది. వస్తూ విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చిందంట. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి ఆ మొదటి ఒక్క వచనం చదివితేనే ఆమె ఏమేమి తీసుకొచ్చిందో తెలుసా? శాబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్ణములను, విస్తారమును, బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. ఏం తెచ్చిందంట? గంధవర్ణములంట, తర్వాత బంగారం అంట, తర్వాత రత్నాలంట. ఇవి విలువైనటువంటివి. అర్థమవుతుందా? చాలా చాలా విలువైనవి. గుర్తుపెట్టుకోండి. వస్తా 4 అట్టుపళ్ళు తేలేదు, 4 యాపిల్ ఇసుకలు తేలేదు, 4 దాక్షపళ్ళు అట్టు రాలేదు, 2 దానింకాయలు అట్టు రాలేదు. అర్థమవుతుందా? ఏం తెచ్చింది? బంగారం అట్టుకొచ్చింది. హల్లెలూయా. రత్నాలు అట్టుకొచ్చింది, గంధవర్ణాలు అట్టుకొచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు నేను బంగారమో రత్నాలు తెమ్మని అంటలేదు నేను. గుర్తుపెట్టుకోండి. ఆవిడ రాణి కదండి, ఆవిడ దగ్గర ఉన్నాయి కదండి కాబట్టి పట్టుకొచ్చింది అని అన్నారు. ఆవిడ స్థాయి అది. మన స్థాయి ఏదో మన స్థాయిలో మనం చేయాలి. మన స్థాయి ఎంతో మన స్థాయికి తగినట్టుగానైనా ఉండకపోతే ఇక అది మరీ బొత్తిగా విశ్వాసహీనమైనటువంటి భక్తి అవుతుంది. అర్థమవుతుందా? కనీసం ఈ శాబా దేశపు రాణి బంగారము రత్నాలు తెచ్చింది, అది ఆవిడ స్థాయి. నేనేమంటున్నానంటే కనీసం మన స్థాయిలోనైనా
దేవుని మందిరానికి మన స్థాయిలోనైనా తీసుకొని రావాలి. మన స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? 3 పిల్లలు ఉన్నారు ఇంట్లో. 3 పిల్లలకి ఉదయాన్నే టిఫిన్ తేవాలి. బయటికి వెళ్ళి 3 పొట్లాలు టిఫిన్ తెచ్చారు. ఎంత అయింది అమ్మా? చపాతీ ఎట్టుకొచ్చావు అనుకో. మీ పిల్లలు ఇవ్వాలేంటో చపాతీ అడిగారు. చపాతీ తెచ్చావు. 3 చపాతీలు ఎంత అమ్మా? 3 పొట్లాలు 90 రూపాయలేనా? రైట్. ఇప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసా? ఉదయాన్నే నీ పిల్లలకి కనీసం 90 రూపాయలు టిఫిన్ అయినా పెట్టగలవు. అది నీ స్థాయి, అంతేనా? అంతే కదా? మరి 90 రూపాయలు టిఫిన్ పెట్టగలిగిన దానివి దేవుని మందిరంలోనికి వచ్చి 10 రూపాయలు ఎత్తనావు. నీ స్థాయిని భక్తిహీనంగా ఎందుకు చేసుకుంటున్నావు? ఇప్పుడు ఆవిడ స్థాయిలో శాపాదేశపు రాణి, ఆవిడ స్థాయిలో కానుక బంగారం పట్టుకొచ్చింది, రత్నాలు పట్టుకొచ్చింది. మరి నీ స్థాయిలో నువ్వేం తేవాలి? కనీసం నీ పిల్లల 3కి పెట్టేటువంటి టిఫిన్ ఖర్చు అయినా తేవాలా వద్దా? తేవాలా వద్దా? మరి 10 రూపాయలు పట్టుకొస్తున్నావు ఏంటి? 10 రూపాయలు పట్టుకొస్తున్నారు ఏంటి? 10 రూపాయలు కాయిన్లు పట్టుకొస్తున్నారు ఏంటి? పిల్లలు వేసే కానుక అది. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. నీ స్థాయిలో నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలంట. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసి అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఈ 2 చేతుల్లో, ఒక చేతిలో బైబిల్ ఉండాలి, రెండో చేతిలో కానుక ఉండాలి. హల్లెలూయా. అందుకనే దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండ గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చదవండి తల్లి. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుని సన్నిధిలోనంట ఒట్టి చేతులతో కనబడకూడదంట, ఖాళీ చేతులతో కనబడకూడదంట. ఏముండాలంట చేతుల్లో? ఏముండాలి? ఒక చేతిలో పరిశుద్ధ గ్రంథం, ఇంకో చేతిలో నీ స్థాయికి తగిన కానుక. హల్లెలూయా. నీ స్థాయికి తగిన కానుక తీసుకురావాలి. అది నీ స్థాయి. నీ స్థాయికి తగిన దానికంటే తక్కువ ఇవ్వద్దు. అర్థమవుతుందా? నీ స్థాయికి తగిన దానికంటే తక్కువ ఇవ్వద్దు. పెళ్ళిళ్ళకి వెళ్తాం, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ చదివింపులు చదివిస్తూ ఉంటాం. చదివింపులు చదివించేటప్పుడు వెళ్ళి మనం చూస్తూ ఉంటాం, చక్కగా రెడీ అయ్యి పట్టు చీర కట్టుకుని నగలెట్టుకుని వెళ్ళి 50 రూపాయలు రాయి అన్నామనుకో, ఏంటి ఫుల్గా భోజనం చేసేసావు. చికెను, మటను, దమ్ బిర్యానీ, ఆ బూరు, గారి ఇవన్నీ తినేసావు. అర్థమవుతుందా? ఇంత భోజనం, కనీసం భోజనం ఖరీదు కూడా ఇవ్వకోకుండా ఇంత తినేసి 50 రూపాయలు రాయి అన్నాం అనుకాడు. ఏం చేస్తాడో తెలుసా? రాసేవాడు కిందకే పైకి చూస్తాడు. ఎందుకంటే మన స్టేటస్ చూస్తేనేమో పట్టు చీర కట్టుకున్నాం, సూట్ వేసుకున్నాం, బూట్ వేసుకున్నాం, నగలెట్టుకున్నాం, అబ్బా ఇంత చక్కగా హడావిడిగా రెడీ అయ్యి వాడు కిందకే పైకి చూస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? నామోషి అవ్వకోకుండా 500 రాయి అని అంటాం. ఎందుకంటే మరీ బొత్తుగా నామోషిగా ఉండకూడదని 500 రాయించాను. వాళ్ళేం మనకి ఎట్టి రకం కాదు, అయినా సరే మన స్థాయి తగ్గకూడదని మన స్థాయికి తగినట్టుగా రాయించాను నేను అంట. మనమా అంటే నీ స్థాయి అక్కడ చూపిస్తావు. ఎక్కడ? పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో జరిగేటువంటి అక్కడ మాత్రం నీ స్థాయి చూపిస్తావు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన స్థాయి ఎందుకు చూపించట్లేదు? దేవుడు నీకు ఇచ్చిన స్టేటస్, దేవుడు నాకెంత ఇచ్చాడు, నా నెలసరి ఆదాయం ఎంత, నా రోజు ఆదాయం ఎంత, నా ఆదాయంలో నేను నా దేవునికి ఇంత ఇవ్వగలను. అర్థమవుతుందా? ఆలోచన చేయండి. కాబట్టి ఈమె తన స్థాయికి తగినట్టుగా కానుక తీసుకుని వచ్చింది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటంటే, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. చదువుతలే, స్పీడ్గా చదివి ముగించేద్దాం. సణుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యాలి. ఉత్సాహంగా, దేవుడంట ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. పిసినతనంగా కాదు, సణుక్కుంటా కాదు, గొణుక్కుంటా కాదు, ఇవ్వాలని ఏదో తప్పదు బాగోదని వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని మొహమాటాలకు ఇచ్చే దానిలో దేవుడంట అలాంటి వారిని కాదంట, ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా.
నేను చెప్తున్నాను ఆ మాట, వాక్యం ఉందమ్మ అక్కడ. ఏదో ఆయన స్వలాభం కోసం, కానుకల కోసం చెప్తున్నారని అనుకుంటారేమో. వాక్యం అలా ఉంది. ఒక్కసారి దైవజనుడికి కానీ దేవుని సన్నిధికి కానీ ఇస్తాను అన్నావా, ఇచ్చేయాలంతే. మళ్ళీ అందులో కటింగ్లు పెట్టకూడదు. అప్పుడు ఏది ఇద్దాం అనుకున్నాను కానండి, ముందు పేరు చదివించేశాను కానండి, ఎందుకో నాకు కుదరదంటని మనస్సు రాక చెయ్యి కురస చేసుకుని వెనక లాక్కుని ఇస్తానన్న దాంట్లో కటింగ్లు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఇవ్వాలనుకున్నావా, ఇస్తానని మాట ఇచ్చావా, ఎంత సంక్షోభమైనా నీకున్నా లేకపోయినా ఇచ్చేయాలంతే. ఇచ్చేదనని చెప్పి పిసినితనంగా ఇస్తే ఏమంటున్నాడు దేవుడు అక్కడ? ఇచ్చేదనని చెప్పి పిసినితనంగా ఇవ్వకుండా ధారాళంగా ఇయ్యవలెను అని రాయబడి ఉంది అక్కడ. ఎంత మంచి వాక్యమో చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రావటమే కాదు, ఈ రాణి వచ్చేటప్పుడు బంగారాన్ని, రత్నాలను కూడా, మంచి విలువైనటువంటి కానుకలు తీసుకొచ్చింది. ఎంత మంచి విషయమో ఆలోచన చేయండి. ఇకపోతే చివరిగా ఇన్ని చేసినటువంటి ఈమె జీవితంలో దేవుని గూర్చిన ప్రస్తావన కూడా జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేస్తే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, రాజు పరిపాలించేటువంటి విధానమైనా, కట్టినటువంటి నిర్మాణాలైనా, అగపరిచినటువంటి జ్ఞానమైనా, ఇదంతా కూడా ఈ రాజు ఇంత చక్కని పరిపాలన చేయటానికి కారణం ఈ రాజు నమ్మిన దేవుడే అని తెలుసుకుంది. హల్లెలూయా. అందుకనే రాజు అర్పించేటువంటి దహన బలి కానీ, రాజు అర్పించేటువంటి అర్పణ కానీ, దేవుని సన్నిధిలో రాజు ప్రవర్తించేటువంటి ప్రవర్తనను చూచి ఆశ్చర్యపోయిందంట. చదువుదాం. అక్కడ మనం చూస్తే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఒకసారి రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అంటే షాబా దేశపు రాణి కోసం అక్కడ కూడా ఉంటుంది. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ యుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. ఇప్పుడు ఫైనల్గా ఏమనుకుంటుందో తెలుసా? స్వయంగా రాజును దర్శించి సొలొమోనుకున్నటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకుని, ఒక చోట అక్కడే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట అంటది. ఏముంటుందో తెలుసా? నీకు తెలిసిన జ్ఞానంలో కనీసం నాకు సగమన్నా నేర్పించలేదు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ఆశ్చర్యపోయిందంట. చివరికి ఫైనల్గా ఏముంటుందో తెలుసా? నీ జ్ఞానమైనా, నీ తెలివైనా, నీవు ప్రవర్తించేటువంటి విధానమైనా, నీవు పరిపాలించేటువంటి పరిపాలనైనా, ఇదంతా కూడా నీ దేవుడి వలన కలిగింది. ఎవరి వలన కలిగింది అంటే, ఈ రాణి చివరికి నిజమైన దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నటువంటి స్త్రీగా ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఏమని రాయబడి ఉందో తెలుసు? అక్కడ అతని బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు అర్పించు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టును వారి వస్త్రములను, అతనికి గిన్నెందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలిని చూచి విస్మయం పొందిందంట. ఎంత గొప్ప చూడండి. అంటే రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు, నేను రాజు కదా అని పెద్ద గొప్పగా ప్రదర్శించలేదు, కానీ చక్కగా దేవుని సన్నిధిలో చూపించిన విధేయత, అర్పించిన అర్పణ, ఇవన్నీ చూచి ఆశ్చర్యపోయి విస్మయం పొందిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె జీవితంలో దేవుని గురించి కూడా ప్రస్తావించింది. ఈమె జీవితంలో దేవుని గురించి కూడా తెలుసుకుంది. దేవునికి ఒక మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడో ఈమె తెలుసుకుని, సొలొమోను యొక్క జ్ఞానమునకైనా, సొలొమోను యొక్క పరిపాలనకైనా, సొలొమోను యొక్క ప్రసిద్ధికైనా, సొలొమోను యొక్క ఘనతకైనా కారణం సొలొమోను నమ్మిన దేవుడు అనే విషయాన్ని ఈ రాణి తెలుసుకుంది. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ రాణి తెలుసుకున్నట్లుగా నీవు కూడా నిజమైన దేవుని కోసం తెలుసుకున్నావా? నీకు కూడా ఆయన గొప్పతనం గురించి తెలుసా? నీకు కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో, దేవుణ్ణి నమ్మిన బిడ్డలను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో, ఏ రీతిగా జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడో, ఏ రీతిగా సమాధానం ఇస్తాడో, ఏ రీతిగా సంతోషపరుస్తాడో, నీవు ఆ దేవుని యొక్క శక్తిని గురించి, మహత్యాన్ని గురించి నువ్వు తెలుసుకున్నావా? ఇది ఈరోజు చివరిగా నేను మీకు తెలియచేసే విషయం. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, ఆమె దూరం నుంచి ప్రయాణం చేసి యెరూషలేమునకు వచ్చింది. అనగా మనము మన సమీప మందిరానికి ఆమెను చూచి నేర్చుకోవలసిన సంగతి ఏంటంటే, మనము మన సమీప మందిరానికి రావాలి. రెండవది, ఆమె వస్తువు కూడా విలువైనటువంటి తన స్థాయికి తగినటువంటి కానుకలు తీసుకొచ్చింది. మనము కూడా మన స్థాయికి తగిన కానుకను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఇక చివరిగా మూడో విషయం ఏంటంటే, ఆమె ఒక దేవుడు మనిషిని ఆశీర్వదిస్తే ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో, దేవుని ఆశీర్వాదాన్ని గురించి కూడా, దేవుని జ్ఞానాన్ని గురించి కూడా, దేవుని గొప్పతనాన్ని గురించి కూడా, దేవుని శక్తిని గురించి కూడా తెలుసుకుంది. కాబట్టి నీవు కూడా అలాగున్న దేవుని సన్నిధికి క్రమంగా వస్తూ ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి వారిగా నీవు ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ నుంచి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒక దేశానికి రాణియే దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి దీర్ఘ ప్రయాణం చేసి వచ్చింది. మనము దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి సమీప మందిరానికి వస్తే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది, ఘనత ఉంటుంది, ఆయన సన్నిధిలో సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది, వాక్య గద్దింపు ఉంటుంది. నిన్ను పరలోకానికి చేరవేయటానికి అవసరమైనటువంటి బోధ దేవుడు మందిరంలో చేయిస్తారు. ఆ బోధ ద్వారా నీవు పరిపూర్ణంగా మార్పు చెంది దేవుని సన్నిధికి చేరగలుగుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.